రేయ్ బయటికి రావడమే సీఓ. ఏ పదవిలోకి రాకముందు రోడ్ల మీద మీడియాలోనే ప్రతి ఇంటి గడప ముందు ఆఖరికి మారుమూల గ్రామంలో కూడా ఓట్ల కోసం తిరిగాడే. పదవి ఎక్కాక అదే గ్రామం, అదే గడప, అదే రోడ్లు, అదే జనాలు గుర్తుకు రావట్లేదా? ఈ ప్రభుత్వం బాగోదు, ఆ ప్రభుత్వం మంచిది కాదు, ఈ ప్రభుత్వం మంచిది, ఆ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయలేదు, మాకు ఒక అవకాశం ఇవ్వండి ఓనమాలి పలికాడే. ఏం చేశాడు? విద్యాశాఖను అభివృద్ధి చేశాడా? ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు వచ్చి ఫోటో తీసుకోవడం తప్ప ఎంత మెడిసిన్ కూడా ఉండదు. జలశాఖ, శక్తి శాఖ, రైతులకు కూడా ఇవ్వలేని నీ ప్రభుత్వం ఇంకా లా అండ్ ఆర్డర్ కోసం చెప్పవసరం లేదు. ప్రతిసారి మా ఓట్ల కోసం మా గడప మీ ఎమ్మెల్యేలు పాదయాత్ర నువ్వు ఓటుకు 2000 ఇస్తా, 5000 ఇస్తా, ఫ్రీగా కరెంట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, రేషన్ ఇస్తా, పెన్షన్లు పెంచుతానని కోరకోతలు కూసి మా ఓట్లు దోచుకున్నావే. ఈసారి రా నువ్వు ఇచ్చే మందికి డబ్బుకి ఇది ఉచితం, అది ఉచితం, ఉచితం ఉచితం అని దేనికి మా ఓట్లు అమ్ముకో. ఈసారి నువ్వు నీ ఎమ్మెల్యేలు, మీ బినామీలు ఓటుకున్న బిలివేట చూస్తారు.